నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. నేను భాగ్యశ్రీ. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఇక 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఏం నిర్మించారని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు ఆ విశ్లేషకులు నాగప్రాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహరావు, ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? మేడం, మనందరికి తెలిసినటువంటి విషయమే 2014 రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక భావోద్వేగపు అసంతృప్తి అనేటువంటిది ఉన్నది. మనందరికి తెలిసినటువంటి విషయమే. 2009 డిసెంబర్ 9 ప్రకటన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 2017 ఉభయ సభలో, ఫిబ్రవరి 17 ఉభయ సభల్లో ఆమోదం వరకు జరిగినటువంటి మొత్తం 4 సంవత్సరాల కాలఖండంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, రోడ్లు ఎక్కారు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా కూడా ఆర్టికల్ 3 ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్లో బిల్లు ద్వారా పాస్ అయ్యి 2 రాష్ట్రాలు విభజన జరిగినటువంటి సందర్భంలో, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నగరం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రజల మీద, ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉండి. ఈ సందర్భంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మనం విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా 2016 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిని తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి కొంత శంకుస్థాపన చేయటము, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నిధులన్నింటినీ ఇవ్వటము, కొంత ఆ యొక్క నిర్మాణాలు ఏవైతున్నాయో 2019 నాటికి దాదాపు కొన్ని అంటే దశల వారీగా కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 75% పూర్తయినాయి, కొన్ని 80% పూర్తయినాయి. కానీ మళ్ళీ 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మారటం వల్ల వాళ్ళ యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ విధానాన్ని మార్చుకున్నారు. మన రాజధాని అమరావతి కాదు, ఇది 3 రాజధానికి సంబంధించినటువంటిదని. ఆ యొక్క 5 సంవత్సరాల సమయం కూడా, అంటే 19 నుంచి 24 వరకు కూడా విధానం ఏమైనప్పటికీ కూడా వాళ్ళు రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా ఉండటము, ప్లస్ రాజధాని కోసం నిధులు కేటాయించకుండా ఉండటం. ఆ టర్మ్ అయిపోయింది. అంటే మొదటి టర్మ్ చంద్రబాబు నాయుడు టర్మ్ లో అయిపోయింది, రెండవ టర్మ్ జగన్మోహన్ రెడ్డి టర్మ్ లో అయిపోయింది. అంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండానే కాలక్షేపంగా వెల్లబుచ్చారు 2 రాజకీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. ఈ విషయం చెప్పడానికి మనకు ఏ విధమైనటువంటి శషబిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు 2003లో చిన్న రాష్ట్రాలు ఏర్పడినటువంటి రాయపూర్ తీసుకోండి. వాళ్ళు నయా రాయపూర్ పేరుతోనే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరాన్ని కట్టుకున్నారు. ఆ యొక్క స్ఫూర్తితో అయినా కనీసం ఈ టర్ములో అయినా రాజధాని నగరానికి బీజం పడాలి, నిర్మాణం పూర్తి కావాలి 2029 కల్లా. ఇప్పుడు ఈ రాజధాని నగరం వైఎస్ఆర్సీపీదో, తెలుగుదేశం పార్టీదో, చంద్రబాబు నాయుడుదో, జగన్మోహన్ రెడ్డిదో, అంబటి రాంబాబుదో కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది. ఈ యొక్క భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలి. దురదృష్టవశాత్తు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలకు ఈ యొక్క అభిప్రాయము, ఈ యొక్క భావన లేకపోవటం వల్ల 10 సంవత్సరాలైనటువంటి ఒక విలువైనటువంటి కాలాన్ని వాళ్ళు కోల్పోయారు. కనీసం ఈ టర్మ్ లోనైనా రాజధాని నగరాన్ని, అది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది కొద్దిసేపు పక్కన పెడితే, ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని నిర్మాణాన్ని ఈ టర్మ్ లోన పూర్తి చేసుకుంటారు అనేటువంటిది మనం ఆశిద్దాం. ఎస్ నరసింహరావు, ముఖ్యంగా ఆ విభజన హామీల గురించి అడగరు, కానీ ఇటు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2014-19 మధ్య అమరావతిని ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఏ విధంగా దాన్ని పూర్తి చేస్తారంటూ కూడా తీవ్రమైన ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈసారైనా కూటమి ప్రభుత్వంలో అమరావతి పూర్తయ్యే, ఆ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందంటారా? మేడం భాగ్యశ్రీ గారు, మీరన్నట్లుగా 2014-19లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అప్పటి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక భ్రమల్లో ఉంచారు. ఆ భ్రమలో ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఏంటి,
ఆ రాజధాని నగరానికి కావాల్సినటువంటి రాజధాని ఎలా ఉండాలి, ఆ రాజధానికి సంబంధించినటువంటి ఆ నగరానికి కావాల్సినటువంటి అంటే వసతులు ఏమి ఉండాలి, సౌకర్యాలు ఏం సమీకరించుకోవాలనేటువంటి దాంట్లో ఒక కల్పన లేకపోవటం వల్ల ఏమైంది, ప్రతిదాన్ని కూడా ప్రపంచ స్థాయి నగరంగా ఒలింపిక్స్ ఇక్కడే నిర్వహిస్తాం, లేకపోతే ప్రపంచంలో నవనగరాల్లో ఇదొక నగరంగా, ఇట్లా ప్రజల్ని ఏం చేశారంటే ఒక భ్రమలో ఉంచేటువంటి ప్రయత్నం చేశారు 2014 2019 మధ్యలో. సరే అక్కడ ఆ భ్రమంలోంచి ఫెయిల్ అయ్యారు కాబట్టి సింగపూరు, మలేషియా వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ లోనే మొత్తం ప్రపంచం అంతా ఇట్లా 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 మొత్తం తిప్పుకొని వచ్చారు. ఈ తిప్పుకొని వచ్చిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయ్యి ప్రజల యొక్క తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా ఈ టర్మ్ లో అయినా 24, 29 మధ్యలో అయినా ఆ భ్రమంలోంచి వాస్తవాల్లో బయటకు రావాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా గుర్తుపెట్టుకోండి, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ఏ హెడ్కి అయితే ఇచ్చారో ఆ హెడ్కి ఖర్చు చేసి ఈ యొక్క కనీసం ఈ యొక్క టర్మ్ లో అంటే కొన్ని గత 14 అంటే 16, 19 టర్మ్ లోనే కొన్ని పూర్తయ్యాయి. దాదాపు ఒక 70% పూర్తి అయినటువంటి భవనాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేల క్వార్టర్స్, సచివాలయము, తర్వాత అసెంబ్లీలు, గవర్నర్ బిల్డింగ్స్, ఇలాంటివన్నీ మిగిలినటువంటి ఏవైతే అసంపూర్తిగా ఉన్నటువంటివో వాడిని ఇప్పుడు ఒక ప్రయారిటీ బేసిస్ లో రాబోయేటువంటి ఒక సంవత్సరంలో, సంవత్సరంన్నరలో, 2 సంవత్సరాల్లో పూర్తి చేసేసి రాజధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేదు అనేటువంటి భావన నుంచి అమరావతి మా రాజధాని చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది, అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద కూడా ఉంది అనేటువంటిది మనందరం కూడా విశ్వసించాల్సినటువంటి, భావించాల్సినటువంటి విషయం. ఎస్ నరసింహరావు గారు, మరి ఇప్పటికీ అమరావతిపై 52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఆ 52,000 కోట్ల రూపాయలంతా కూడా పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారా? మరి ఇప్పుడు అనేక పెద్ద విమర్శ, ఒక ఆరోపణ ఏంటంటే మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం అమరావతిని వాడుకుంటున్నారన్న ఒక విమర్శ అయితే వ్యక్తమవుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే విమర్శ చేసే వాళ్ళు ఎవరు, వాళ్లకు రాజధాని నగరం మీద ఉండేటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ విషయంలో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ మాట్లాడట్లేదు, భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో అధికారంలో ఉంది. అంటే తెలుగుదేశం, జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం కాబట్టి అది ఎక్కువగా ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమున్నా కూడా బయటకు వచ్చి నేను దీనికి వ్యతిరేకం అని చెప్పే స్థితిలో ఆ పార్టీ లేదు. ఇక మిగిలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉనికి లేదు. ఈ రెండు కాకుండా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా రాజధాని నగరానికి సంబంధించినటువంటిది పోనీ అమరావతి కాదు అని వాళ్ళ విధాన ప్రకటన చేసినా కూడా, అసెంబ్లీలో 3 రాజధానులు అనేటువంటి తీర్మానం చేసినా కూడా 3 రాజధానులకు 19-24 మధ్యలో వాళ్ళు అసలు ఎన్ని నిధులు కేటాయించారు, ఏ యొక్క అభివృద్ధి పనులకు బీజం వేశారు, దానికి నాంది పలికారు, వాటి పనుల యొక్క ప్రగతి ఏంటి అనేటువంటిది కనీసం ప్రజలకు ఏమన్నా శ్వేతపత్రం చెప్పే స్థాయిలో ఆ వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికలకు ముందు ఉందా? లేదు. అసలు విశాఖపట్నంలో ఉండేటువంటి స్థానికులే విశాఖపట్నం రాజధానిని అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది మనకు ఆ నగరంలో వచ్చినటువంటి రాజకీయ ఫలితాలను మనం చూసినట్లయితే అల్టిమేట్ గా అది రాజధానికి అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చిన తీర్పా అంటే మనం దానికి మన దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదు. కానీ ఒక 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం చేసినటువంటి మంచి చెడులకు సంబంధించినటువంటి గీటు రాయిగా మనం ఎన్నికల ఫలితాలను చూస్తుంటాం. కాబట్టి ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా చూడాలంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి మంచి చెడు ఎట్లా ఉన్నాయి, ప్రజలు దాన్ని వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ 3 రాజధానుల ప్రతిపాదనని, వాళ్ళు కేటాయించినటువంటి నిధులని, ఖర్చు పెట్టినటువంటి విధానాన్ని ప్రజలు హర్షించలేదు అనేటువంటిది మాత్రం వాస్తవం, అంగీకరించుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే 14-19కి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించట్లేదు. హర్షించకుండా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడిని హర్షించలేదు, ఈ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డిని హర్షించలేదు. కాబట్టి ఈ ఇద్దరిని ప్రజలు ఒకసారి తిరస్కరించారు, ఒకసారి అందరం ఇచ్చారు. కాబట్టి కనీసం 3rd టర్మ్ అయినా ఆ రాష్ట్రానికి రాజధాని నగరం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది.
ఎస్ నరసింహరావు గారికి మరో అంశం చూసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మరి అమరావతి విషయంలో జగన్ ప్రజలు మభ్యపెట్టారని భయపెట్టారని అన్నారు. ఇక టిట్కో ఇళ్లను నిర్మిస్తే జగన్ నాశనం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇందాకే నేను నా ప్రస్తావనలో రెండు ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఒక మాట మాట్లాడాను. ఎస్ ఇక్కడ 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 భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఆటలో అట్టుపండు పాత్ర. అంటే 2014-19కి సంబంధించినంత వరకు ఏమో ఆ టర్ములో మొదటి 5 ఏళ్లలో 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది. లాస్ట్ 1 ఇయరే అధికారం నుంచి బయటకు వచ్చింది, ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019-24 సంబంధించినటువంటి కాలంలో 5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షమా అధికార పక్షమా అంటే చెప్పలేనటువంటి స్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి పరస్పరం సహకారం అందిస్తున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూనే ఒకవైపు ప్రతిపక్ష పాత్ర పోషించారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మారా నమ్మలేదా అనే విషయం మనం అయితే ఖచ్చితంగా చెప్పలేం. కానీ మళ్ళీ 2024 వచ్చే వరకు వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్షంలో చేరటం వల్ల సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత ఏదైతుందో అది వీళ్ళకి కొంత ప్లస్ పాయింట్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం అనేటువంటిది లేదు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పడంలో మనం ఏ విధమైనటువంటి శషభిషలు మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే అది ఏమైనా కానివ్వండి, మనకు 2014-19కి ఒక రకమైనటువంటి విధానం, 19-24కు ఒక విధానం, మళ్ళీ 24-29కి వచ్చే వరకు ఇంకొక విధానం, 3 టర్ములలో 3 విధానాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినంత వరకు వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆ రాష్ట్రానికి ఎవరి శత్రువులు, ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరంటే ఆ 2 ప్రాంతీయ పార్టీలే. వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఇంకో రకమైనటువంటి విధానాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. అంటే ఏంటి? వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రాష్ట్రంలోనే తీసుకోండి, అంటే ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాల పార్టీకి సంబంధించినటువంటిది విధానాలను మాత్రమే విమర్శ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దురదృష్టవశాత్తు విధానాలతో పాటుగా రాష్ట్రాన్ని విమర్శిస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి అనేటువంటిది ఏంటిది? రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాజధాని, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని. ఇప్పుడు మీరు ఇందాక ప్రారంభంలో పేర్కొన్నట్లుగా అమరావతిని భ్రమరావతి అనేటువంటిది ఒక మాట అన్నారు. ఎవరు? అంబటి రాంబాబు. అంటే వాళ్ళ రాజధానిని అక్కడ ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు రాజధాని నగరాన్ని విమర్శిస్తున్నాడు. మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీను, జనసేనను, పవన్ కళ్యాణ్ను, బీజేపీను, పురంధరేశ్వరును, లోకేష్ను విమర్శించట్లా, వాళ్ళ రాజధాని నగరాన్ని విమర్శిస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఏవైతే నిర్మాణాలు చేసిందో ఆ నిర్మాణాలకు వైఎస్ఆర్సీపీ రంగులేయటము. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది? మన తెలుగుదేశం ఏం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నిర్మాణాలను వీళ్ళు కాదంటాం, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఇట్లా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళటంలో ఈ 2 ప్రాంతీయ పార్టీలు ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. కనీసం ఆ భావజాలం నుంచి దూరంగా జరిగి కనీసం 24-29 టర్ములోనైనా కేంద్ర ప్రభుత్వం వాళ్లకు ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తున్నట్టుగా మనం గత 9-10 నెలలుగా చూస్తున్నాం. కాబట్టి ఆ నిధులని సక్రమంగా వినియోగించుకొని, అంటే మన ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కానీ అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు చేయకుండా వాళ్ళు ఏవైతే నిధులు ఇస్తున్నారో ఆ నిధులను ప్రజలకు, రాష్ట్రానికి, రాజధానికి ఉపయోగపడేటట్లుగా తగు చర్యలు తీసుకుంటే ఆ రాష్ట్రం రాబోయే రోజుల్లో ముందంజ వైపు దూసుకొని వెళ్తుంది. కానీ లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ నరసింహరావు గారు, మరి టిట్కో ఇళ్ల విషయానికి వస్తే టిట్కో ఇల్లు గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లు నిర్మిస్తే జగన్ నాశనం చేశారంటూ కూడా కొంత విమర్శలు అయితే చేస్తారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల విషయంలో ఏమైనా ముందడుగు పడే అవకాశం ఉందంటారా? అసలు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఉండేటువంటి ఇందిరం ఇల్లు కానివ్వండి, అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, లేకపోతే అంతకుముందు
ఇంకొక మన చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇల్లులు కానివ్వండి, ఇవేవి కూడా పూర్తిగా 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టించేటువంటి ఇల్లులు కావు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. అసలు దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతమైనటువంటి ఆడిట్ చేయించకుండా ఒక నిమ్మకు నీరెత్తినట్లు ప్రాంతీయ పార్టీలను తన అవసరాల కోసం తన జేబులో పెట్టుకొని అవసరానికి వాళ్ళని తీసి వీళ్ళని తీసుకున్నంత కాలం ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూస్తూనే ఉంటాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే జవాబుదారితనం అనేటువంటిది లోపించింది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం. అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి వనరులకు సంబంధించినటువంటి ఖర్చు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ దాంట్లో దగ్గర 60% కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కడుతున్నటువంటి పన్నుల ద్వారానే వచ్చేటువంటివి. ఈ అందరికీ కూడా మీరు చెల్లించేటువంటి ట్యాక్సులు, నేను చెల్లించేటువంటి ట్యాక్సుల ద్వారా, జిఎస్టీ ద్వారా ఇతర ఆదాయ వనరులని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఈ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ టిట్కో ఇళ్లకు 60% కేంద్రం ఇస్తున్నప్పుడు కేంద్రం అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిదే కాదు, ప్రతి రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వాళ్ళని అసలు ఒక 6 నెలలకు ఒకసారి దాని మీద సమీక్ష చేయటము. అంటే తూతూ మంత్రం సమీక్షలు కాదు, సమీక్షలు చాలా జరుగుతుంటాయి అధికారుల స్థాయిలో. కేవలం తూతూ మంత్రానికి సంబంధించినటువంటి సమీక్షలు కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండాతో సమీక్ష చేసి ఎక్కడైతే అలసత్వం ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి తగు చర్యలు తీసుకునేటటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం ఫాలో అయినట్లయితే ఈ రోజు మీ ప్రశ్న ఉత్పన్నం కాకపోయేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. ప్రజలు కూడా ఏముందులే, వీళ్ళు కాకపోతే ఈ టర్మ్ లో వీళ్ళు నెక్స్ట్ టర్మ్ లో వాళ్ళు, ఇంకో టర్మ్ లో వీళ్ళు, ఇంకో టర్మ్ లో వీళ్ళని పార్టీలను మారుస్తున్నారు తప్ప వాళ్ళ విధానాల మీద ఎక్కడ కూడా సమీక్ష జరగట్లేదు. అది జన్మభూమి కమిటీలు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, లేకపోతే 2 రూపాయలకు కిలో బియ్యం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కూడా ఏమనుకుంటున్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి ఇస్తున్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా అట్లే భావిస్తున్నారు. ఈ యొక్క అభిప్రాయం నుంచి ప్రజలు బయటికి రావాలి, సమాజం వాళ్ళని చైతన్యం చేయాలి, మీడియా కూడా వాళ్ళని చైతన్యం చేయాలి. ప్రభుత్వాల యొక్క, రాజకీయ పార్టీల యొక్క విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకున్నప్పుడే మీకు 1989 ఎన్నికల సమయంలోనే రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట ఏమన్నాడంటే, మనం ఒక 100 రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు గ్రామీణ ప్రాంతాలకు పంపించినట్లయితే చివరి వరకు వెళ్ళే వరకు అక్కడికి రూపాయి వెళ్తుంది అన్నారు. ఇప్పుడు మనం టిట్కో ఇళ్లలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, తర్వాత ఇవన్నీ కూడా ఆ రకంగానే చూడాలి. జవాబుదారీతనం లోపించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దీన్ని జవాబుదారీతనం పెంపొందించే రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తేనే రాబోయే 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, 20 ఏళ్లకో మనం ఒక మంచి సమాజాన్ని చూడగలుగుతాం. ఎస్ సార్. నరసింహరావు గారు, ఇక మరో అంశం చూసుకుంటే, ఇటు పహల్గాం దాడి అనంతరం పరిణామాల్లో కూడా ఎప్పటికప్పుడు దాయిదీ దేశం తన కపట బుద్ధి ప్రదర్శిస్తోంది. మరి సింధు జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ మంత్రి ఖాజా ఆసిఫ్ పాకిస్తాన్ మంత్రి చేసిన ఈ ప్రేరణలపల్లే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి మనం చూస్తాం, ఇటు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇటు ఈ ఘటన నేపథ్యంలో కూడా ఇటు సింధు జలాలను భారత్ నిలిపివేసినట్టుగా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ఈ సింధు జలాల విషయంలో కూడా సింధు జలాలు ఆ నీరు పారకపోతే రక్తం పారుతుంది అంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రోజున ఎవరైతే పాకిస్తాన్ మంత్రి సింధు జలాల మీద మాట్లాడినటువంటివి అదొక తాటాకు చప్పులుగానే చూడాల్సి ఉంటుంది భారతదేశం వైపు నుంచి. నేను ఒక భారతీయుడిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, మనం 1947లో దేశ విభజన జరిగి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే 1947-48లో మొట్టమొదటిసారిగా జరిగింది. తర్వాత 65లో జరిగిన యుద్ధం, తర్వాత మనం లేటెస్ట్ గా మనందరం చూసినటువంటి కార్గిల్ యుద్ధం తర్వాత మనం 2019లో సర్జికల్ స్ట్రైక్స్, వీటిని మనం చూసుకున్నట్లయితే ఏ రోజు కూడా మనం పాకిస్తాన్ మీద కయ్యానికి కాలు దువ్వలేదు. మనం పాకిస్తాన్ని మొదటి నుంచి కూడా మన సోదర దేశంగా భావిస్తూ వస్తున్నాం. బట్ మనం లాహోర్కు శాంతి యాత్ర చేశాం బస్సులో, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కానీ వాళ్ళు ఏం చేశారు, వెంటనే 6 నెలల తర్వాత మన కార్గిల్లో దొంగ దెబ్బ తీశారు. అంటే వాళ్ళ నైజమే పాకిస్తాన్ ఏర్పడటమే ద్వేషంతో ఏర్పడింది. ఇది మనం దీనందరం గుర్తించాల్సినటువంటి, ప్రతి భారతీయుడు కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా
గ్రహించాల్సినటువంటి వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ అనేటువంటిది విద్వేషపు పునాదుల మీద, అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి దేశంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, వాళ్లకు మన మీద అబద్ధం చెప్పుకోకపోతే పూట గడవనటువంటి పరిస్థితి. ఇవాళ 2019 మనం చూసినట్లయితే 2019 నుంచి ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే వాళ్ళు కిలో గోధుమ పిండి కోసం క్యూలో నిల్చున్నటువంటి వాళ్ళని మనం కొన్ని వందల మందిని చూస్తుంటాం. అయితే ఆ రకమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పుకోలేక బయటికి కొన్ని బింకాలుగా మాట్లాడుతుంటారు. మేము లేస్తే మనిషిని కాదు అంటారు. కానీ వాళ్ళు లేవరు, వాళ్ళు ఏం పని చేయలేరు. కానీ కనీసం ఆ మాత్రం చెప్పుకోకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఏదైతే స్లీపర్ సెల్ ఉగ్రవాదమైనటువంటి సంస్థలు ఉన్నాయో కనీసం వాళ్ళ నుంచి వాళ్ళు ఆ యొక్క దేశ నాయకులు లేకపోతే మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ మంత్రులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం అప్పుడప్పుడు మేమున్నామంటూ చేసేటువంటి ప్రకటనగానే దీన్ని చూడాలి తప్ప వాస్తవంగా భారతదేశం ఈ రోజు ఉన్నటువంటి స్థాయి, పాకిస్తాన్ ఉన్నటువంటి స్థాయిని మనం బేరీజ్ వేసుకున్నట్టయితే భారతదేశం ఇలా ఉంటే పాకిస్తాన్ ఇలా ఉంది. ఈ ఈ తేడా అనేటువంటిది ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి, వాళ్ళ ప్రేలాపనల్ని మనం పట్టించుకొని దాని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎస్ నరసింగరావు గారు, ఇక మరి ఈ నేపథ్యంలో సింధు నది తమదేనని, ఆ నాగరికతను నిజమైన సంరక్షకులం తామేనంటూ కూడా ఇప్పటికీ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు సింధు నది ఏంటి మేడం? వాళ్ళు ఇప్పుడు మనందరికీ తెలుసు, మనందరం చదువుకున్న వాళ్ళమే. చదువుకున్నప్పుడు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం. ఇది 1947, 45 సంవత్సరాల్లో అది ఎట్లా ఏర్పడింది, మన భారతదేశ సైన్యాలు ఎక్కడ దాకా వెళ్ళాయి, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాయి, తిరిగి వచ్చిన టైంలో అదేంటి అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇవాళకి కూడా అనేక అంతర్జాతీయ సంస్థల మీద పాకిస్తాన్ ఏమంటుంది, అది మాదే అని వాదోపవాదాలు చేస్తుంది, అది మాదని క్లెయిమ్ చేస్తుంది. కానీ అది వాస్తవంగా అది కాదు అనే విషయం తెలుసు కదా. అట్లాగే సింధు నదికి సంబంధించినంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలని కాదు అని అనలేరు, కానీ అబద్ధం ఆడుతూ ఉంటుంది. అబద్ధం ఆడటం అనేటువంటిది దానికి వెన్నతో పెట్టిన విద్య. ఇందాక నేను చెప్పినట్టుగానే అది పాకిస్తాన్ అనేటువంటిది దేశం ఏర్పడిందే విద్వేషం మీద, ఒక మత ప్రాతిపదిక మీద. కాబట్టి ఇలాంటివన్నీ దానికి అవలీలగా అబద్ధాలు ఆడుతుంది. కావాలంటే రుజువు చూపించమనండి. ఇవాళ నిన్న మనం ఒక వార్తను చూసాం, మొన్న ఆదివారం మన గురువారం రోజు ఏం చూసాం, ఎవరైతే మన పార్లమెంట్ మీద దాడి జరిగిన ప్రధానమైనటువంటి తీవ్రవాది ఉన్నాడో ఆ లాహోర్లో అతను నివాసం ఉంచేటువంటి ఆ వీధి మొత్తానికి కూడా డ్రోన్లతోని సెక్యూరిటీ వ్యవస్థ ఇచ్చారు. కానీ ప్రపంచానికి ఇంతకాలం పాకిస్తాన్ ఏం చెప్తుంది, ఏ తీవ్రవాదులకి మేము ఆశ్రయం ఇవ్వట్లేదు, మా దేశంలో లేరు, అసలు మాకు తీవ్రవాదం అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది. కానీ వాస్తవం అది కాదు కదా. ఈ విషయం ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు. ఇప్పుడే గడిచిన 2 రోజులుగా చూసినట్లయితే అన్ని దారులు పాకిస్తాన్కి మూసుకొని పోయాయి. వాళ్ళకి అప్పు ఇచ్చేటువంటి వాడు ఎవడు లేడు, అప్పు పుట్టేటువంటి మార్గమే లేదు. అప్పు ఒకటే కాదు, భారతదేశం ఆంక్షల మీద ప్రపంచవ్యాప్తంగా సమర్థన వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచం యొక్క దృష్టిని మరచాల్సినటువంటి అవసరం వాళ్ళు ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఈ ఉన్న సమయంలో వాళ్ళు సింధు నది జలాలు మావే అంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది సరే, అదంటే 40 ఏళ్ళ బట్టి అంటున్నారు. రేపు పొద్దున మామూలు జమ్మూ కాశ్మీర్ మాదే అంటారు, రేపు ఇంకా 4 రోజులు పోతే ఢిల్లీ మాదే అంటారు. కాబట్టి పాకిస్తాన్ మాటలకి, పాకిస్తాన్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలకు మనం ఎక్కువగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాను నేను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రారంభంలో ఏం చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు, అసలు మా దగ్గర సర్జికల్ స్ట్రైక్ అంటూ జరగలేదు, ఒక్క శవాన్ని కూడా చూపించండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం అని ప్రారంభంలో అన్నారు. అదే పాకిస్తాను ఒక 2 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, వాళ్ళ జనరల్ అసెంబ్లీలో నిజమే భారతదేశం మా మీద దాడి జరిగింది, ఇంతమంది చనిపోయారని చెప్పి స్వయంగా పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీలో ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మరి పాకిస్తాన్ ప్రారంభంలో అబద్ధం ఆడింది కదా. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా పాకిస్తాన్కి అబద్ధాలు ఆడటం వెన్నతో పెట్టినటువంటి విద్య అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెప్పడం కోసం నేను ఈ సర్జికల్ స్ట్రైక్ ఉదాహరించాను అన్నమాట. రైట్, థ్యాంక్ యూ అండి నరసింగరావు గారు. టు ద పాయింట్. థ్యాంక్ యూ మేడం. ఇక ఇది టు ద పాయింట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.